ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉమర్ అలీ. సో స్వామి కాలేజ్లో 2005 నుండి 2012 వరకు చదివే మహద్భాగ్యం లభించింది. అదంతా స్వామి దయ. సో 2005లో బిఎస్సి డిగ్రీకి జాయిన్ అయ్యాను. తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్, దెన్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్. తర్వాత స్వామి దయ వల్ల ఇప్పుడు బెంగళూరులో ఐబిఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో మొదటిగా రేడియో సాయి మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ఇంతటి మంచి అవకాశాన్ని తన స్టూడెంట్స్కి కల్పిస్తున్నందుకు. సో 2005 to 2012 మొత్తం 7 years. సో 7 yearsలో స్వామి దయ వల్ల 7 స్పోర్ట్స్ మీట్స్ చూడగలిగాను, అందులో పార్టిసిపేట్ కూడా చేయగలిగాను. సో స్వామి ఫిజికల్గా ఉన్నప్పుడు 6 years ఆయన ముందు నేను ఫిజికల్గా ఆయన ఉన్నప్పుడు పర్ఫామ్ చేయగలిగాను. అదంతా ఆయన దయ. సో 2005లో నా మొదటి సంవత్సరం స్పోర్ట్స్ మీట్. అంతకుముందు ఇంటర్మీడియట్ 11th and 12th క్లాస్ బయట చదివాను. సో బయట చదువులు మనం చూస్తే ఎంతసేపు కూడా కేవలం లౌకిక విద్య మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ చదువుతున్నంతసేపు ఎంతసేపు బయట బుక్స్తో ఆర్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు కాంపిటీషన్స్తో ఉండేవాళ్ళం. అంటే ఓన్లీ చదువు తప్ప ఏమి ఉండేది కాదు. సో 2005 ఎప్పుడైతే స్వామి కాలేజీలో జాయిన్ అయ్యానో అక్కడ నాకు తెలిసింది చదువుతో పాటు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. సో బియాండ్ దాట్, సో చదువే కాదు, చదువుతో పాటు ఇంటిగ్రిటీ, సో ఆల్రౌండ్ పర్సనాలిటీ, అది మనం డెవలప్ చేసుకోవాలి. సో స్పోర్ట్స్ మీట్ ఎప్పుడైతే జనవరి డిసెంబర్ స్టార్ట్ అయిందో అందరూ కూడా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్లోకి ఎంటర్ అయ్యారు. సో ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయ్యి అందరూ కూడా డిఫరెంట్ ఈవెంట్స్తో టీచర్స్ అందరూ వచ్చారు. సో ఒక ప్రెజెంటేషన్ లాగా చేశారు అందరికీ కూడా. అది నాకు మొదటి సంవత్సరం. నాకు టోటలీ డిఫరెంట్. ఏమవుతుంది ఇక్కడ, ఏదో సంథింగ్ డిఫరెంట్. ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ దట్, ఏమవుతుందో నాకు తెలియదు. సో మొదటి సంవత్సరంలో లైన్ డ్యాన్స్. సో వన్ ఆఫ్ ది ఈవెంట్ వాజ్ లైన్ డ్యాన్స్. సో ఒక లైన్ డ్యాన్స్లో నాకు తెలియదు ఏం చేస్తారో తెలియదు, ఎగ్జాక్ట్గా స్పోర్ట్స్ మీట్ అంటే తెలియదు, లైన్ డ్యాన్స్లో ఏం చేస్తారో తెలియదు. సో ఐ థాట్ ఇట్ ఈస్ అనదర్ ఈవెంట్, అంతే, ఇంకొక ఈవెంట్ అనుకున్నాను. బట్ స్పోర్ట్స్ మీట్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్ అని నాకు తెలియదు. సో ఎప్పుడైతే లైన్ డ్యాన్స్ అన్నారో ఐ సెడ్ ఓకే, లైన్ డ్యాన్స్లో నేను చేస్తాను సార్. సో నా నేమ్ ఇచ్చాను. కానీ ఒక్కటి విషయం ఏం తెలిసిందంటే స్వామికి లైన్ డ్యాన్స్ చాలా ఇష్టం అని. సో దానికి ముందు స్వామి ఎప్పుడైతే లైన్ డ్యాన్స్ చేశారో స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంకి స్టూడెంట్స్ అందరిని పిలవడం. సో ఆ ఆడిటోరియంలో స్వామి స్వయంగా వెళ్ళి ఆ ప్రాక్టీస్ సెషన్స్ చూడడం, బాయ్స్కి టిప్స్ ఇవ్వడం, కోచెస్తో మాట్లాడడం, ఇవన్నీ మా టీచర్స్ మాతో ముందే షేర్ చేసుకున్నారు. సో ఇది నేను ఎప్పుడైతే విన్నానో ఒకటి డిసైడ్ అయిపోయాను, లైన్ డ్యాన్స్ ఈజీ ఆర్ టఫ్ నాకు తెలియదు, ఎంత ప్రాక్టీస్ కావాలో తెలియదు, అసలు ఏం చేయాలో కూడా తెలియదు. బట్ ఓన్లీ థింగ్ ఏం తెలుసు అంటే స్వామికి లైన్ డ్యాన్స్ అంటే ఇష్టం. అండ్ స్వామి లైన్ డ్యాన్స్ని పూర్ణచంద్ర ఆడిటోరియంకి పిలిచి మరీ ప్రాక్టీస్ సెషన్స్ చూశారు. సో ఈ విషయం ఎప్పుడైతే విన్నానో ఒక్కటే అనుకున్నాను, తప్పనిసరిగా లైన్ డ్యాన్స్ చేయాలి. సో 2005లో నా మొదటి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ గురించి తెలియని ఒక విద్యార్థి డైరెక్ట్గా లైన్ డ్యాన్స్లోకి దూకాడు, అది కూడా స్వామి దయతో. సో చెప్తారు కదండి, శివుని ఆజ్ఞ లేనిదే చేయమని కొట్టదని. సో అది కూడా స్వామిదే సంకల్పం అనుకొని దూకేశాను. సో అక్కడికి వెళ్ళేటప్పటికి అంతకుముందు మార్నింగ్ 5కి ఎవ్రీ స్టూడెంట్ నార్మల్గా సుప్రభాతం లేస్తారు. నాకు 5 o'clock లేవడమే కష్టం. అంటే కొంచెం స్టార్టింగ్లో కష్టపడేవాడిని. 2005 మొదటి సంవత్సరం కొంచెం హాస్టల్ షెడ్యూల్కి అలవాటు పడ్డానికి కొంచెం టైం తీసుకుంటున్న రోజులు అవి. సో అలాంటప్పుడు ఈ లైన్ డ్యాన్స్ ప్రాక్టీస్కి మాకు 4:30కి లేపేసేవారు. సో జస్ట్ ఇమాజిన్, వింటర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్ డిసెంబర్ మంత్లో 4:30కి లేపేసి బ్రష్ చేసి మాకు రూమ్లో ఐరన్ చైర్స్ ఉండేవి. సో ఐరన్ చైర్స్ పట్టుకొని మా హాస్టల్ నుంచి హనుమాన్ టాప్ వరకు. సో ఫస్ట్ మేము
హాస్టల్ నుంచి ఆ చైర్స్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం. సో గ్రౌండ్కి వెళ్ళి అక్కడ చైర్స్ని పెట్టేసి గ్రౌండ్ చుట్టూ ఆల్మోస్ట్ ఒక రౌండ్ వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది. సో అలాంటి 3 రౌండ్స్ వేసి, అంటే వామప్ ముందే 3 కిలోమీటర్స్ పరిగెట్టేవాళ్ళం. సో 3 కిలోమీటర్స్ పరిగెట్టి దెన్ వీ యూస్ టు టేక్, అప్పుడు మేము ఆ ఐరన్ చైర్స్ని తీసుకొని, ఐరన్ చైర్స్ మినిమం టు మినిమం 5 కేజీస్ ఉంటుంది. సో అది తీసుకొని మా భుజాల మీద పట్టుకొని దెన్ వీ యూస్ టు రన్. సో పైకి హనుమాన్ టాప్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఎందుకు ఇది? సో మన షోల్డర్స్ స్ట్రాంగ్ అవ్వడానికి. సో లైన్ డాన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే మన పార్ట్నర్ని ముందెలా పట్టుకొని లిఫ్ట్ చేసి మన మీద పెట్టుకోవాలి. సో మన ఏమంటారు తొడల మీద నిలబెట్టుకొని మన చేతులతో పట్టుకోవాలి. సో మన భుజాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దాని గురించి అంత వెయిట్ని పట్టుకొని ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి హనుమాన్ టాప్ పైకి వెళ్ళి అక్కడ చైర్స్ పెట్టి అక్కడ వామప్ చేసి అగైన్ వీ యూస్ టు క్యారీ, మళ్ళీ పట్టుకొని మళ్ళీ కిందకి రన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఇదంతా కూడా ఓన్లీ ప్రాక్టీస్. సో జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ది ప్రాక్టీస్ దీస్ ఆర్ ఆల్ వార్మప్స్ అనమాట. సో మొదటి రోజు చూశాను, రెండో రోజు చూశాను, మూడో రోజు అనుకున్నాను అమ్మో ఇది టూ మచ్ ప్రాక్టీస్ అనుకున్నాను, కానీ మరి ఇంత ప్రాక్టీస్ ఉంటుంది అనుకోలేదు. సో ఐ థాట్ ఓకే ఐ విల్ డ్రాప్ అవుట్. నేను అనుకున్నాను ఓకే దీని నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఆ రోజు నైట్ ఎప్పుడైతే నేను ఈ మాట అనుకుని పడుకున్నానో, సో ఒకటే అనుకున్నాను, స్వామికి ఇష్టం బట్ చాలా కష్టంగా ఉంది. సో ఇట్స్ లైక్ ఎ ఫైట్ బిట్వీన్ ఇష్టం అండ్ కష్టం. స్వామి అండ్ మీ, స్వామి ఇష్టం నా కష్టం ఏది? సో ఐ జస్ట్ కంపేర్డ్ అనమాట. నైట్ ఆల్మోస్ట్ 11:30, 12 వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. బికాస్ ఇఫ్ ఐ డిసైడ్ ఓకే నేను చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవాలి. సో బిట్వీన్ 12 to 4:30 ఐ హ్యావ్ ఓన్లీ 4 hours ఫర్ స్లీప్. సో నేను అనుకుంటూ పడుకున్నాను. బట్ తెలియదు, అగైన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మెలకు వచ్చింది. 4:30కి యాక్చువల్గా టీచర్ వచ్చి లేపుతారు, నాకు 4 o'clock మెలకు వచ్చింది. సో ఐ వాజ్ థింకింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో ఏం చేద్దాం, ఓకే చేద్దామా వద్దా? ఒకటే డిసైడ్ అయ్యా, స్వామికి ఇష్టం, సో కొంచెం కష్టమైనా సరే లెట్స్ డూ ఇట్ అండ్ హీ విల్ టేక్ కేర్. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ వాస్ స్వామి దే వల్ల అమేజింగ్. అంటే ఆ ప్రాక్టీస్ సెషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే దేర్ విల్ బీ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, డెడ్ కాక్రోచ్ అని. సో మన గ్రౌండ్ మీద ఇలా పడుకొని ఉంటాం. సో యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హెడ్ అండ్ లెగ్స్ లైక్ దిస్, అండ్ ఫుల్ వెయిట్ అంతా కూడా మన అబ్డమన్స్ మీద పడుతుంది అనమాట. సో దానికి కౌంట్స్ ఉంటాయి, ఒక ఆల్మోస్ట్ 1 to 2 minutes కౌంట్ ఉంటుంది. సో అంతసేపు ఉండడం, సో ఫిజికల్గా యూ విల్ బీ వెరీ ఫిట్ అండ్ మెంటలీ ఆల్సో యుల్ బీ వెరీ ఫిట్, బికాస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ మైండ్ దట్ ఓకే నేను నైట్ పడుకునే ముందు ఓకే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవాలి. సో ఐ హ్యావ్ టు క్యారీ, నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో నేను 5 kgs బరువును మొయ్యాలి, హనుమాన్ టాప్కి పరిగెత్తాలి, అక్కడ ఎక్సర్సైజ్ చేసి కిందకి రావాలి, కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై ప్రాక్టీస్. సో మెంటల్గా విల్ బీ స్ట్రాంగ్. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ స్వామి డ్యూరింగ్ ది స్పోర్ట్స్ మీట్.
స్వామి తర్వాత తర్వాత ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చారు. మరొక అవకాశం వచ్చి రోప్ స్టాండ్స్. సో రోప్ స్టాండ్స్ మనకి ప్రతికి సుపరిచితులకి తెలిసే ఉంటుంది. మన గ్రౌండ్కి వచ్చి చూస్తే అక్కడ ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. స్వామి కూర్చునే పోడియం దాని ముందే ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ వచ్చి ఆల్మోస్ట్ 40 feet హైట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హైట్ అంటే చాలా భయం. ఇట్స్ మోర్ దెన్ 6 or 7 feet నేను నిలబడితే నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. సో అలాంటిది 40 feet హైట్. అండ్ ఎలా ఎక్కుతాం అది? సో సైడ్ నుంచి దేర్ విల్ బి స్మాల్ స్టెప్స్. సో మేబీ ఆ స్టెప్స్ విడ్త్ ఇంత ఉంటుంది అంతే, నా చెయ్యి ఎంత ఉంటుంది, నా చెయ్యి అంత ఉంటుంది. సో ఇంత విడ్త్లో మనం పట్టుకోవాలి. ప్లస్ ఆ విడ్త్లోంచి పట్టుకుంటూ స్లోగా కాళ్ళు వేసుకుంటూ పైకి ఎక్కాలి. 40 feet ఎర్లీ మార్నింగ్ డిసెంబర్ మంత్ మనం పైకి ఎక్కాలి. అండ్ అది కూడా చలికాలంలో మనకు తెలుసు ఏమవుతుంది, మంచు పట్టేసి అంతా తడిగా ఉంటుంది. సో ఎక్కడ స్కిడ్ అవుతుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయం. అందులోనూ 40 feet ఎక్కుతున్నాను. ఎక్కేటప్పుడు జారుతుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ గాలికి ఏమో స్ట్రక్చర్ ఊగుతూ ఉంటుంది. వామ్మో. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు జై సాయిరామ్ జై సాయిరామ్. కింద ఎలాంటి సేఫ్టీ మ్యాట్స్ పెడతారు, కానీ జస్ట్ ఇమాజిన్ 40 feet నుంచి ఆ హైట్ నుంచి పడితే అది మనం ఇమాజిన్ చేసుకోలేం. కానీ స్వామి దయ్య ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. అంతా ఆయన దయ్య. ఆయన స్టూడెంట్స్ని ఆయనే కాపాడతాడు. సో 40 feet పైకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి చూస్తే అంతకుముందు వరకు గ్రౌండ్ మీద నిలబడి హనుమంతుని చూస్తే ఒక హైట్లో ఉండేవాడు. ఎప్పుడైతే 40 feet మనం పైకి వెళ్ళామో అక్కడి నుంచి హనుమంతుని చూస్తే చాలా దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తాడు. అండ్ అక్కడ ఆ 40 feetలో స్ట్రక్చరు, ఇలా నిలబడిన స్ట్రక్చరు మేబీ విండ్ వల్ల అవ్వచ్చు, ఇలా ఊగుతూ ఉంటుంది పైన. సో ఎలా ఉంటుంది అది? సో వీ హ్యావ్ స్ట్రక్చర్ లైక్ దిస్. ఇలా ఉంటుంది స్ట్రక్చర్. పైన ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఓన్లీ చిన్న విడుతున్న కర్రలు పెడతారు. సో ఆ స్ట్రక్చర్ మొత్తం పైన అంతా కంప్లీట్గా ఉండదు, గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్స్లోంచి మనం కిందకి రావాలి. అంటే నేను పైకి వెళ్ళినా సరే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కవర్డ్. సో పైనేమో గాలి ఊగుతూ ఉంటుంది. ఎవరిని పట్టుకుందామన్నా అందరూ భయంగానే ఉంటారు. జస్ట్ ఇమాజిన్, అందరూ సాయి గాయత్రి చదువుతుంటారు. నేనైతే లిటరల్గా పైకి చదివేవాడిని. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. స్వామి నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ బీ విత్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఇదే ప్రేయర్. సో ఒకసారిగా కింద నుంచి ఒక విజిల్ వినిపించింది. మా డ్రిల్ సార్, మా కోచ్ అనమాట. సో ఆయన చెప్పారు, ఓకే బాయ్స్ కమ్ డౌన్. ఏంటి కమ్ డౌన్ సార్, హౌ? అప్పుడు ఒక బాయ్ ఆల్రెడీ, బికాస్ అంతకుముందు మా సీనియర్ అంతకుముందు రోప్ స్టాండ్స్ చేసి ఉన్నాడు. సో దానివల్ల అతనికి ఎలా వెళ్ళాలో తెలుసు. ఆ గ్యాప్ నుంచి వెళ్ళిపోతున్నాడు. నేను చూస్తున్నాను, వామ్మో జై సాయిరామ్, ఈ బాయ్ ఏంటి ఎలా వెళ్ళిపోతున్నాడు, బ్రదర్ హీఈస్ జస్ట్ గోయింగ్ డౌన్. సో అందరూ ఇంకా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు సార్ అంటున్నారు, ఉమర్ కమ్ డౌన్. సార్ నాకు ఎలాగ రావాలో తెలియదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అంతకుముందు కోచ్ కొన్ని టెస్టులు పెట్టారు. సో ఏంటంటే రోప్ని పట్టుకొని పైకి ఎక్కడం, సో రోప్తో కొంచెం స్టెబిలిటీగా నిలబడడం, సో కొన్ని పుషప్స్ పుల్అప్స్ అలా కొన్ని టెస్ట్స్ పెట్టారు. సో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళని మాత్రం పైకి పంపించారు. నేను ఫిజికల్గా అయితే పాస్ అయ్యా, బట్ మెంటల్ ఐఎమ్ వెరీ వీక్. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్పెషల్లీ హైట్ విషయంలో చాలా భయం. సో ఇప్పుడు అంత 40 feet వెళ్ళాను, ఆ కంచి నేను కిందకి రావాలి. సో ఎలా రావాలో తెలియదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సాయిరామ్. సో రామాయణంలో ఉంది కదండి, రాముడు వారధి కట్టేటప్పుడు హనుమంతుడు మిగతా వాళ్ళు కూడా ఆ రాయి మీద రామ అని రాసి అది వేసేటప్పటికి అది నీళ్ళలో తేలుద్ది. అలాగా ఈ రాయి పైకెక్కింది, ఆ రాయి ఇప్పుడు కిందకి రావాలి. అక్కడ రాయి పైకి తేలాలి, ఇక్కడ రాయి కిందకి రావాలి. సో ఒకటే, అక్కడ రాయి మీద రామ అని రాసింది, ఇక్కడ నాలుగు మీద రామ అనుకుంటూ సాయిరామ్ అనుకుంటూ కిందకు వచ్చాను. ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు. సో ఇట్స్ ఆల్ స్వామిస్ గ్రేస్. ఇది డ్యూరింగ్ ది ప్రాక్టీస్ సెషన్స్. నౌ ఫైనల్ డే. సో ఫైనల్ డే వచ్చింది. అందరూ చాలా బాగా చేయాలి, స్వామిని ఎలాగైనా హ్యాపీగా చూడాలి, స్వామి
మొహం మీద ఒక చిరునవ్వుని చూడాలి. ప్రతి స్టూడెంట్ చేసేది ఆ ఒక చిన్న చిరునవ్వు కోసమేనండి. సో స్వామి చక్కగా నవ్వుతూ లాస్ట్లో ఇచ్చే బ్లెస్సింగ్స్ అద్భుతం, వర్ణనాతీతం. సో లాస్ట్ డే అనమాట. సో రోప్ స్టాండ్స్ జరుగుతుంది. ప్రతి క్యాంపస్కి ఒక డ్యూరేషన్ ఉంటుంది, మేబీ ఒక 12 minutes అలాగా. ఒక క్యాంపస్లో 5 to 6 ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఆ 12 minutes by 6 ఈవెంట్స్ డివైడ్ చేస్తే ఒక ఈవెంట్కి వచ్చి 1 minute ఆర్ మేబీ 1.5 minute అలా వస్తుంది. సో ఆల్రెడీ ఆ 1 minute ఆర్ 1.5 minuteకి ఒక మ్యూజిక్ పీస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో మా ప్రాక్టీస్ కూడా ఒక పర్టికులర్ మ్యూజిక్ పీస్ వచ్చేటప్పుడు మనం దిగాలి. సో మ్యూజిక్ వచ్చేస్తుంది, నేను పైన ఉన్నాను, చూస్తుంటే స్వామి ఇంకా ఎక్కడో కింద కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తున్నారు. మ్యూజిక్ వస్తుంది, భయం వస్తుంది. సో ఆ మ్యూజిక్ పీస్ వచ్చేటప్పటికి నేను కిందకి దిగాలి, సాయిరామ్ అనుకుని దిగిపోయాను. బట్ ఏమైంది, నా టీషర్ట్ పైన ఉన్న లింక్లో ఇరుక్కుపోయింది. సో పైన ఉన్న బాయ్ అది అబ్జర్వ్ చేశాడు. ఉమర్ వెయిట్ నీ టీషర్ట్ ఇరుక్కుపోయింది అన్నాడు. అందరూ దిగిపోతున్నారు, మేము మొత్తం 3 members దిగాలి కిందకి, మిగతా 2 దిగిపోతున్నారు. నా టీషర్ట్ ఏమి ఇరుక్కుపోయింది. సో నేను స్ట్రక్చర్ కింద లేను, స్ట్రక్చర్ పైన లేను, స్ట్రక్చర్ మధ్యలో నా టీషర్ట్ ఇరుక్కుపోవడం వల్ల స్ట్రక్ అయిపోయాను. అక్కడ ఏం చేయాలో తెలియదు. సో ఒకటే ఆ బాయ్ చెప్తున్నాడు, బ్రదర్ వెయిట్ ఐ విల్ రిమూవ్ ఇట్, నేను తీస్తాను, వెయిట్ అని చెప్తున్నాడు. నేను ఒకటే జై సాయిరామ్ అనుకున్నాను, ఆ రోప్ పట్టుకున్నాను, ఒక్కసారిగా జస్ట్ ఇలా విదిలించాను, దట్స్ ఇట్. ఏమైందో తెలియదు, ఐ జస్ట్ కేమ్ డౌన్. అలా పట్టుకొని కిందకు వచ్చాను. అండ్ కిందకి రావడం స్ట్రైట్గా రామండి. ఆ ఈవెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు కమ్ ఇన్వర్టెడ్. సో స్ట్రక్చర్ నుంచి కిందకి రావాలి. కిందకు వచ్చిన తర్వాత స్టేబుల్ అయిన తర్వాత మన లెగ్స్ని ఇన్వర్ట్ చేసి లెగ్స్ని పైకి తీసుకెళ్ళి ఆ లెగ్స్తో పైన లాక్ చేసి కింద తాడును పట్టుకొని ఇన్వర్టెడ్గా అంటే తలకిందులుగా కిందకి రావాలన్నమాట. జస్ట్ ఇమాజిన్, ప్రాక్టీస్ సెషన్లో ఆర్ ఈ లాస్ట్ మూమెంట్లో కంగారులో, టీషర్ట్ ఇరుక్కుపోయిన కంగారులో కానీ ఆ ఇన్వర్ట్ చేసేటప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా డైరెక్ట్గా ఇది మన హెడ్ అనుకుని డైరెక్ట్గా ల్యాండ్ అయ్యేది హెడ్ మీద ల్యాండ్ అవుతాం. బట్ మళ్ళీ అంత స్వామి కృప, అంత స్వామి దయ, దగ్గరుండి నడిపిస్తాడు. మన ఇంట్లో చూస్తూ ఉంటాం కదండి, మన చిన్న పిల్లవాడు మన ఇంట్లో పిల్లవాడు ఆడుకునేటప్పుడే ఎక్కడ పడిపోతాడో అని చెప్పి తను పరిగెట్టేటప్పుడు వెంటే ఉంటూ పట్టుకుంటూ ఉంటాం. అది కనిపించిన అమ్మ స్వామి చెయ్యి. మనం ఎంత హైట్లోకి వెళ్ళి, నువ్వు పైకి వెళ్ళి 40 feet కాదు, 80 feet 100 feet పైకి వెళ్ళి అక్కడ చేసినా సరే అక్కడ స్వామి ఉంటాడు. అక్కడ తన చేతిని ఇప్పుడు కూడా మన చుట్టూ ఇలా పట్టుకోవడానికే ట్రై చేస్తాడు. అంటే తను పెట్టి ఎక్కడ పడిపోతాడో సేఫ్గా ఉంచాలన్న ఒక ఆలోచనతో అలాగే ఉంటాడు. సో ఇది నా 2వ సంవత్సరం యొక్క ఎక్స్పీరియన్స్ రోప్ స్టాండ్స్లో. The action now shifts from the roads below to the ropes above. Zero in onto the 40 feet structure with the ropes dangling precariously from above. Here come acrobats aided by skill and agility, pulling themselves up to the higher dimensions, literally only hanging by a thread as their leash line. The only things that can come to their rescue are their 40 limbs and the faith within. They are the Bravehearts. Powered by his arms alone, this Braveheart offers an L salute to the Chancellor. The Bravehearts brandish their brawn as they make a controlled descent, knowing very well even a slip may prove fatal. These Bravehearts have their feet in knots, going head over heels, having a hands-off experience.
valiant bravehearts, bereft of fear, plunged downwards into a breakneck fall. Oh, that's many a slip between the rope and the hip. The stallions have shown us the horizontal somersault. But defying the laws of physics, these dauntless acrobats display the vertical version. What is in their mind as they wind, I wonder? To unwind, of course, into a spinning act that swirls our heads even as we watch. Now see the daring bravehearts whirl their way down. Timing is stuck to perfection, stopping just inches above the ground. Ability is what one is capable of doing. Motivation determines the action. Attitude determines how well it is done. And altitude doesn't seem to deter their attitude. Climbing the ropes that slip and give way can never be easy. The course of true love never ran smooth. When the going gets tough, the tough get going. Slowly gaining momentum, breaching all realms of extremity, and going beyond the vertical limit, this courageous braveheart engages himself in a dizzying chopper spin, transforming into a human tornado. ఇక మూడో ఎక్స్పీరియన్స్ నా 7 సంవత్సరాల్లో అద్భుతమైన మరియు నాకు చాలా గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. అది 2010. స్పోర్ట్స్ మీట్ ముందు చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ మాకు కండక్ట్ చేస్తారు, కాంపిటీషన్స్. సో 100 మీటర్స్, 1000 మీటర్స్, 10,000 మీటర్స్ రన్నింగ్, జావ్లిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్, ఇలా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో అలా కండక్ట్ చేసేటప్పుడు ఆ సంవత్సరం 2010 నేను నా రెండో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. సో సెకండ్ ఇయర్లో ఉన్నాను. సో అలా ఉన్నప్పుడు ఆ సంవత్సరం స్వామి వల్ల నాకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఈవెంట్స్లో కాంపిటీషన్స్లో నాకు ప్రైజెస్ వచ్చాయి. సో ఎక్కువ ప్రైజెస్ వచ్చిన వాళ్ళకి నార్మల్గా ఏం చేస్తారంటే అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇస్తారు. సో మా కాలేజీలో అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అని ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వచ్చి ఎక్కువ కాంపిటీషన్స్లో ఎక్కువ ఈవెంట్స్లో ప్రైజెస్ వస్తాయో వాళ్ళకి ఇస్తారన్నమాట. సో ఆ సంవత్సరం నాకు అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇచ్చారు 2010. సో అయితే నాకు ఒకటే కోరిక, అప్పటికి 2005లో జాయిన్ అయిన 2010 వరకు ఒక 5 స్పోర్ట్స్ మీట్స్ చూశాను.
నాకు ఒకటే ఆశ, నేను కూడా మార్చింగ్ స్క్వాడ్ని లీడ్ చేయాలి, నాకు కూడా ఒక లీడర్గా ఉండాలి, స్వామి ముందుకు వెళ్ళి శాల్యూట్ చేయాలి అని ఒక ఆశ ఉండేది. సో బట్ ఆ సంవత్సరం నాకు ఆ ఛాన్స్ రాలే, ఎందుకో తెలియదు. మేబీ నాకన్నా బాగా వేరే ఈవెంట్స్లో ఆర్ వేరే గేమ్స్లో బాగా ఆడేవాళ్ళు ఉన్నారు, ఇంకా మంచిగా స్పోర్ట్సే కాకుండా ఇంకా కల్చరల్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఇంకా బెటర్గా చేసేవాళ్ళని తీసుకున్నారు. సో నాకు అనిపించింది కరెక్టే కదా, వాళ్ళు స్పోర్ట్సే కాదు కల్చరల్లో కూడా ఉన్నారు, సో దే డిజర్వ్, వాళ్ళకు ఉండాలి. కానీ నాకు ఒకటి బాధ, అరే నాకు కూడా వచ్చుంటే బాగుండేది, స్వామి ముందుకు వెళ్ళేవాడిని, స్వామిని చక్కగా వెళ్ళి సెల్యూట్ చేసేవాడిని కదా అని ఒక్క బాధ అనమాట. అయితే ఆ సంవత్సరం అనుకోకుండా మా డ్రిల్ సార్, మా పీటీ సార్, ఆయన నన్ను స్వామి దగ్గరికి టార్చ్ తీసుకెళ్లే బాయ్స్ ఒక 2-3 బాయ్స్ ఉంటారు, 2 బాయ్స్ వెళ్తారు, యూజీ నుంచి 1 బాయ్ అండ్ పీజీ నుంచి 1 బాయ్. అండ్ స్వామి దయ వల్ల ఆ సంవత్సరం నన్ను సెలెక్ట్ చేశారు. సో స్వామి దగ్గరికి టార్చ్ పట్టుకొని వెళ్ళే అవకాశం, ఇది నాకు వచ్చిన అవకాశం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ ఎక్కడో ఆ బ్లేజర్ వేసుకొని ఒక ఫుల్ టీమ్ లీడ్ చేస్తూ వెళ్ళి స్వామిని శాల్యూట్ చేయాలి ఒక క్యాప్టెన్గా అన్న బాధ కొంచెం వెళ్తే అలా ఉండిపోయింది. బట్ ఒకవైపు ఆనందంగా ఉంది, స్వామి దగ్గరికి వెళ్తాను టార్చ్ పట్టుకొని, సో స్వామి ముందు టార్చ్ పట్టుకొని పరిగెడతాను నేను, ఇదే కదా నేను చేసింది ఇన్ని రోజులు, ఇన్ని కాంపిటీషన్స్లో పరిగెట్టాను, ఎప్పుడైతే అల్టిమేట్గా స్వామి ముందు పరిగెట్టానో దట్స్ వాట్ ఐ నీడ్ అనుకున్నాను. సో ఇదే నాకు స్వామి ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నాను. సో స్పోర్ట్స్ మీట్ ముందు ఒక 2-3 డేస్ ముందు స్వామి నార్మల్గా ఆయన చాలా క్యాజువల్గా వస్తూ ఉంటారు, వచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ ఎలా జరుగుతుందో చూస్తూ ఉంటారు. సో అలా చూస్తున్నప్పుడు సడన్గా మా వార్డెన్ సార్ టార్చ్ బాయ్స్ అన్నారు. సో వెంటనే నేను ఇంకొక బాయ్, యూజీ నుంచి ఇంకో బాయ్, నేను పీజీ నుంచి నేను, సో ఇద్దరం కూడా వెళ్ళాం వార్డెన్ సార్ దగ్గర. స్వామి దగ్గరికి వెళ్ళండి, ఇది కూడా మీకు ప్రాక్టీస్, ఇంకో 2 డేస్లో స్పోర్ట్స్ మీట్ ఉంది కదా, సో స్వామి దగ్గరికి ఈ డమ్మీ టార్చ్ తీసుకెళ్ళండి అన్నారు. సో అప్పుడు డమ్మీ టార్చ్ పట్టుకున్నాం. అండ్ వెంటనే వేరే సార్ వచ్చి, సార్ డమ్మీ ఈ టార్చ్ కాదు సార్, మనం ఒలింపిక్ జ్యోతి తీసుకెళ్దాం, సో ఆల్రెడీ ఏదైతే జ్యోతి ఒలింపిక్స్లో యూజ్ చేశారో ఆ జ్యోతిని స్వామి దగ్గరికి తీసుకెళ్దాం అన్నారు. సో అది నా చేతిలో పెట్టారు. సో ఫస్ట్ టైం ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని చూస్తున్నారు. స్వామి నీ దయ ఉండే కదా సాయి, ఎక్కడో ఒలింపిక్స్ జరిగేది, వేరే దేశాల్లో జరిగే ఒలింపిక్ జ్యోతి పుట్టపర్తి వచ్చింది, ఆ పుట్టపర్తిలో ఇప్పుడు నా చేతిలోకి పంపించారు స్వామి, అది కూడా నీ దగ్గరికి వచ్చే అవకాశం అనుకుని స్టేజ్ మీదకి వెళ్ళాను. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, స్వామి ఇదే జ్యోతి స్వామి మనం వెలిగించేది అని చెప్పాను. స్వామి అలాగే చూశారు. ఏం చేస్తారు అన్నారు. స్వామి ఆయనకు అన్నీ తెలుసు కానీ ఏమి తెలియనట్టు అడుగుతూ ఉంటారు. నాకు అన్నీ తెలిసినట్టుగా నేను, స్వామి అక్కడ హనుమాన్ టాప్ ఉంది కదా స్వామి, పైన ఆ హనుమాన్ టాప్ పైకి తీసుకెళ్తాం స్వామి, అక్కడ తీసుకెళ్ళి అక్కడ వెలిగిస్తాం స్వామి. అప్పుడు స్వామి అవునా, మంచిది, ఏదో ఆయనకు తెలియనట్టు నేను చెప్తే తెలుసుకుంటున్నట్టు ఆయన అలా అనేటప్పటికీ నాకు అవును స్వామి పైన వెలిగిస్తారు స్వామి అన్నాను. తర్వాత ఒక ఆల్మోస్ట్ 2 to 3 seconds పాజ్. సో స్వామి చెప్పారు ఇందుకోసమే అన్నారు. నాకేం అర్థం కాలేదు, ఏంటి స్వామి ఏదో చెప్పారు ఇందుకోసమే అన్నారు. సో పక్కన వాళ్ళు కూడా విన్నారు. కిందకు వచ్చేసాం, స్టేజ్ కిందకు వచ్చేసాం. స్టేజ్ కిందకు వచ్చిన తర్వాత ఏంటి స్వామి ఏదో చెప్పారు నీకు అన్నారు. ఇలాగా పైకి తీసుకెళ్తారని చెప్పాను స్వామికి, మంచిది అన్నారు. అది కాదు తర్వాత ఏదో చెప్పారు అన్నారు, తెలుగులో చెప్పారు అన్నాను. అతను కన్నడ బాయ్ అనమాట, వేరే అతను వచ్చినాడు. సో ఏం చెప్పారు అన్నారు. ఫర్ దిస్ రీజన్ అన్నారు స్వామి, ఇందుకోసమే అన్నారు. అవునా అనుకున్నా, అంతే అయిపోయింది అక్కడ కన్వర్జేషన్. సో ఆ రోజు నైట్ స్పోర్ట్స్ మీట్ నైట్ అనమాట, వెళ్ళి పడుకుంటున్నాను. ఎప్పుడైతే నేను హౌస్ క్యాప్టెన్గా సెలెక్ట్ కాలేదు ఆర్ ఒక మార్చ్ పాస్ట్ స్క్వాడ్ని నేను లీడ్ చేయట్లేదని తెలిసిందో ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. సో ఆ బాధ నుంచి వచ్చిన క్వశ్చన్, స్వామి ఎందుకు సాయి, ఎందుకు స్వామి, ఎందుకు నేను సెలెక్ట్ అవ్వలేదు, ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు.
ఆల్మోస్ట్ 13 నుంచి 14 ఈవెంట్స్లో నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో ఒక ప్రైజ్ ఇప్పించాయి, అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఇప్పించాయి. కానీ వాటికన్నా నీ ముందుకు వచ్చి ఒక బ్లేజర్ వేసుకొని నీకు సాల్యూట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఎందుకు ఇదే క్వశ్చనరీ. స్వామి దానికి స్టేజ్ మీద ఎందుకు అని చెప్పారు. సో అది తర్వాత నాకు అర్థమైంది. అంటే నేను ఎప్పుడైతే మనం నార్మల్గా చూస్తుంటాం కదా, కొన్ని డాట్స్ ఉంటాయి, ఆ డాట్స్ని మనం అలా 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 కనెక్ట్ చేస్తూ ఉంటుంటే ఫైనల్గా ఒక షేప్ వస్తుంది. సో అలాగా నేను ఆలోచించిన విధానం, స్వామి నాకు చెప్పింది మొత్తం అన్నీ ఒకసారి కనెక్ట్ చేస్తే ఒక అద్భుతమైన షేప్ వచ్చింది. అది స్వామి నువ్వు అనుకున్నది ఒకటి, నేను నీకు ఇవ్వాలనుకున్నది ఒకటి. నువ్వు అడిగింది చిన్నది, నేను నీకు ఇచ్చింది చాలా పెద్దది. సో చూస్తాం కదండి మనం మార్చ్ పాస్ట్ స్క్వాడ్లో ఉంటారు కనీసం ఒక 5-6 మంది పైనే మనకి లీడర్స్ ఉంటారు. కానీ స్వామి దగ్గరికి టార్చ్ బాయ్గా వెళ్ళే ఛాన్స్ ఇన్స్టిట్యూట్ మొత్తం మీద అది 2 లేదా 3 ఉంటుంది. అది స్వామి దయ వల్ల 2010లో స్వామి నన్ను సెలెక్ట్ చేయడం, నేను స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామితో మాట్లాడటం, ప్రాక్టీస్ సెషన్లో నేను అడిగిన ప్రశ్నకి స్వామి ఫిజికల్గా ఆన్సర్ ఇవ్వడం, అదంతా కూడా ఆయన దయ. సో ఇది నా 3వ అనుభవం, నాకు చాలా ఇష్టమైన అనుభవం కూడా స్వామితో. సో ఇన్ని స్పోర్ట్స్ మీట్స్ అంటే 7 స్పోర్ట్స్ మీట్స్ చూసాము. సో 8 స్పోర్ట్స్ మీట్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక స్టూడెంట్ కింద మనం ఏం నేర్చుకోగలం, ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే సో ఏం నేర్చుకోగలిగాం. సో స్వామి చెప్తూ ఉంటారు కదండి, యు ఆర్ నాట్ ది వన్, యు ఆర్ 3. సో వాట్ యు ఆర్ అండ్ వాట్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ అదర్స్ థింక్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, రైట్? అంటే మన గురించి మనం అనుకునేది ఒకటి, అవతల వాళ్ళు మన గురించి అనుకునేది రెండోది, యాక్చువల్గా మనం ఏంటి అనేది మూడోది. సో అలాగా మనం స్పోర్ట్స్ మీట్ ఎనీ ఈవెంట్ చేసేటప్పుడు అక్కడ 3 ఉంటాయి. అంటే నేను అబ్జర్వ్ చేసిన నా ఎక్స్పీరియన్స్లో, 1 నేను ఐ, 2 మనం వి. ఈ మనం కలిసి ఈ ఐ నుంచి వీకి వెళ్ళి, అంటే నేను నుంచి మనంకి వెళ్ళి, మనము నుంచి మూడోది స్వామి. అందరూ పనిచేసేది ఈయన గురించే. ఈ 3 ఉంటాయి అక్కడ, నేను, మనము, స్వామి. ఫస్ట్ నేను అనుకొని మొదలెడతాను స్పోర్ట్స్ మీట్. అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు అందరికీ దగ్గర అవుతాం, అందరూ కష్ట సుఖాలు పంచుకుంటాం, అందరూ ఒకరినొకరిని చూసి నేర్చుకుంటాం, అందరూ కలిసి తింటాం. సో ఆ మనము అనే భావన వస్తుంది. ఫైనల్గా అందరూ ఆ మనము గ్రూపుగా అయ్యి స్వామికి మంచిగా హ్యాపీ కలిగించి చక్కగా ఆయన మొహం మీద ఒక నవ్వు చూడాలన్న ఒక భావంతో పనిచేస్తాం. సో అది స్వామి గురించి. సో పర్సనల్ లెవెల్లో నేను స్పోర్ట్స్ మీద నేర్చుకుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా మా సమితికి వెళ్ళినా లేదంటే నా జూనియర్స్ని కలిసినా మొట్టమొదటిగా మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనల్ని మనం నమ్మడం. మనలో దేవుడు ఉన్నాడు కదండి. సో మనం దేవుడిని నమ్ముతున్నాం అంటే మనల్ని మనం నమ్ముకోవడం. సో 1 సెల్ఫ్ కాన్ఫిడెన్స్. 2ది ఎప్పుడైతే మనం గ్రూప్తో వర్క్ చేస్తామో ఆ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలిసిందే, మన నిత్య జీవితంలో మనం ఇంట్లో ఒక రూమ్లో ఉన్నంత వరకే మనం ఒక్కసారి అడుగు బయట పెడితే అది అందరితోనూ కలివిడిగా ఉండడం, లేదంటే వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి అనేది అది కూడా ఒక ఆర్ట్. సో ఆ ఆర్ట్, ఆ టాలెంట్ అనేది స్పోర్ట్స్ పెట్టి మనకి చాలా బాగా నేర్పిస్తుంది. టీం వర్క్, ఎలా వర్క్ చేయాలి యాజ్ ఏ టీమ్ మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రోప్ స్టంట్స్ తీసుకోండి, ఆర్ లైన్ డ్యాన్స్ తీసుకోండి. లైన్ డ్యాన్స్లో మనం చూస్తే పైన మొత్తం కప్పేస్తారు, ఏమంటారు, ఆ లైన్ తలతో కానీ లేదంటే దానికి ఉన్న బాడీతో కానీ మొత్తం కప్పేస్తారు. లోన ఉన్నవారు ఎవరు కనిపించరు. అట్లీస్ట్ అప్పుడప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు ఆ తల ఎవరైతే ముందున్నారో హెడ్ అతను కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒక బాయ్ ఉంటాడు వెనకాల, లిఫ్ట్ చేసే అతను ఉంటాడు, అతను ఎవరికీ కనిపించడు. కానీ టీం వర్క్ ఎప్పుడైతే బాగా చేశారు లైన్ డాన్స్ అంటే అది ఆ టీం మొత్తంలో ఎవరైతే ఆ లాస్ట్ లైన్లో ఉండి లాస్ట్ వ్యక్తి ఎవరైతే లిఫ్ట్ చేశాడో అతని యొక్క
అతని యొక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది. సో ఆ టీం వర్క్ అనేది వెరీ మచ్. సో ఇది రెండో పాయింట్, టీం వర్క్ నిర్మించుకోండి. మూడోది స్వామి మీద నమ్మకం. అది మనకు భయమైనా కావచ్చు, లేదంటే నేను చేయగలనా అన్న డౌట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కటే, స్వామి ఉన్నాడు, స్వామి చూసుకుంటాడు, అండ్ చేసేది నువ్వే, చేయించేది నువ్వే. పోతన్న భాగవతం రాసేటప్పుడు మొట్టమొదటి శ్లోకం, పలికెడిది భాగవతం అట, పలికించేది సాయి రాముండట, నే పలికిన భవహర మగుండట. సో ఆ పోయం ఎంత బాగా నచ్చిందంటే నాకు, రాసేది నేనే కానీ రాయించేది నువ్వు సాయి. అలాగా స్వామి స్పోర్ట్స్ మీట్లో గ్రౌండ్లోకి వచ్చాను, ప్రాక్టీస్ చేసేది నేనే, గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ చేయించేది నువ్వు, చేసేది నువ్వు, చూసేది నువ్వు. కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే సాయి అనుకుని ఆ భావం అనేది చూసారా, అది మూడో క్వాలిటీ. సో ఈ మూడు క్వాలిటీస్, ఒకటి ఇండివిజువల్ లెవెల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెండు గ్రూప్ లెవెల్లో టీమ్ బిల్డింగ్ యాక్టివిటీ, టీం వర్క్ అనేది వస్తుంది, మూడోది అందరం కలిసి స్వామి గురించి వచ్చేసే భావన, స్వామి మీద నమ్మకం. ఈ మూడు స్పోర్ట్స్ మీట్ ద్వారా నేను నేర్చుకున్న పాఠాలు. ఇంకెంత అద్భుత అవకాశాన్ని ఇచ్చిన స్వామి అండ్ రేడియో సైట్ టీం వాళ్ళకి నా కృతజ్ఞతలు. స్పోర్ట్స్ మీట్ గురించి ఇలా చెప్తూ ఉంటుంటే అలా అలా వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే ఎన్నెన్నో అనుభవాలు ప్రతి ఈవెంట్లో. ఒకసారి అయితే నాకు గుర్తు, ఇంకా మొన్న ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా, బృందావన్ బాయ్స్ వాళ్ళు నన్ను పిలిచారు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్కి కొరియోగ్రఫీ చేయాలని. జస్ట్ చూడండి, స్వామి ఎక్కడది స్టేజ్ మీద కూడా కాదు, అంటే ఆ డాన్స్ అనేది ఒక స్టేజ్ మీద చేసేది కాదు, స్పోర్ట్స్ మీట్కి గ్రౌండ్లో చేసేది. స్వామి అంటారు కదండి, నా పిల్లలు నా ప్రాపర్టీ, వీళ్ళే ముందుకు తీసుకువెళ్ళేది, మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి అని. సో అలాగా ఎప్పుడైతే స్పోర్ట్స్ మీట్కి గ్రౌండ్లో చేయాలి, నాకు డాన్స్ అంటే ఇష్టం, బట్ గ్రౌండ్లో కొరియోగ్రఫీ చేసేంత సామర్థ్యత నాకైతే లేదు, అదంతా స్వామి లేదు. అలాంటిది స్వామి నన్ను చూసి నాకు అవకాశాన్ని ఇచ్చారు. సో ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నాయి, నేను కూర్చొని చూస్తున్నాను. అప్పుడు మా టీచర్స్ అందరూ కూడా, ఇంకా లాస్ట్ 2-3 daysలో అందరూ కంబైన్ ప్రాక్టీస్ జరుగుతుంటుంది, అందరూ చూస్తూ ఉంటారు. సో నాకు భయం లోపల నుంచి, ఎందుకంటే నేను చదువుకున్న ఇన్స్టిట్యూషన్లో, నేను స్పోర్ట్స్ మీట్ చేసిన గ్రౌండ్లోకి వచ్చి మాకు టీచర్స్ ముందు వేరే మన జూనియర్స్ బాయ్స్తో చేయించడం అనేది ఒక రకమైన ఆనందంతో కూడిన భయం, టెన్షన్, ఒక రకమైన. సో నేను కూర్చొని ట్రై చేస్తున్నాను, స్వామి బాగా రావాలి సార్, అంతా నువ్వే చేయించేసాయి అనుకున్నాను. మా టీచర్స్ వచ్చి చూశారు, అండ్ ఫైనల్గా లాస్ట్లో వాళ్ళు పిలిచి ఒకటే చెప్పారు, బాయ్స్ మీలాగే ఇతను కూడా ఇదే గ్రౌండ్లో పర్ఫామ్ చేశాడు, ఇప్పుడు ఇదే గ్రౌండ్లో మళ్ళీ వచ్చి మీకు టీచ్ చేస్తున్నాడు, మన చేత చేస్తున్నాడు, మీరందరూ కూడా ఇలాగే చేయాలి, అందరూ కూడా స్వామిని హ్యాపీ పరచాలి. అంటే మనం చూసాం కదండి, స్టార్టింగ్ 2005లో నేను ఎప్పుడైతే డాన్స్ గ్రూప్లో చేరానో అది నా ఇండివిజువల్గా నేను నేర్చుకుందామని, కానీ అది 2005 నుంచి ఎప్పుడైతే 2014, 2015 ఆ టైంకి వచ్చిందో, ఆ సింగిల్ నుంచి మళ్ళీ మల్టిపుల్ పీపుల్, అంటే ఒక గ్రూప్కి వెళ్ళడం జరిగింది. సో స్వామి ఇదే మనకు నేర్పించేది. స్పోర్ట్స్ మీట్లో ఏదో వెళ్ళాము నేర్చుకున్నాము అన్నది కాదు, దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం, ఆ పాఠాలని మన తోటి విద్యార్థులకి వాటిని పంచడం, వాళ్ళు ఇంకొక 10 మందికి పంచడం. అలా స్వామి కూడా చూస్తుంటారు కదండి, ఒకే ఈవెంట్ లైన్ డ్యాన్స్ కానీ ఆర్ గన్ డ్రిల్ ఆర్ వాట్ ఎవర్ అదర్ ఈవెంట్స్ ప్రతి 2-3 సంవత్సరాలకి ఆర్ 5 సంవత్సరాలకి రిపీట్ అవుతుంటాయి, కానీ స్వామి ఇప్పుడు వాటిని కొత్తగానే చూస్తూ ఉంటారు. సో నాకు గుర్తుంది ఏంటంటే, ఒకసారి స్వామి చెప్పారంట,
ఆయన చూసేది ఆ ఈవెంట్స్ని కాదు, ఆ ఈవెంట్స్ని చేసే బాయ్స్ కానీ కొత్తగా చేంజ్ అవుతూ ఉంటారు కదా, ప్రతి సంవత్సరం బాయ్స్ చేంజ్ అవుతూ ఉంటారు. సో స్వామి చూసేది ఆ బాయ్స్ని, వాళ్ళు చేసే ఆ ఈవెంట్ని, వాళ్ళు చేసే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్వామి. సో అదే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బూన్ మేమందరం స్టూడెంట్స్గా స్వామి నుంచి మేము నేర్చుకుంది. ఇప్పటికి కూడా స్వామి దయ వల్ల ఫిజికల్గా అది డ్యాన్స్ పరంగా కానీ లేదంటే స్పోర్ట్స్ పరంగా కానీ తెలిసింది 10 మందికి పంచుకుంటూ స్వామి ప్రేమని అందరికీ ఇస్తూ ముందుకు వెళ్తున్నాం. సో ఇలాగే స్వామి దయ అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.